సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 70వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు మాస్టర్. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి సదస్సులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత పరమేశ్వరి పరాభట్టారిక యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్కోణంలో అవగాహన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని యథాపూర్వకంగా మనం పునశ్చరణ ద్వారా కొనసాగిస్తూ ముందుకు వెళదాం. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయని అని మనం అమ్మవారిని మనం చెప్పుకుంటాం. ఆ బ్రహ్మ నుంచి కీటకం వరకు ఎన్ని జీవరాశులైతే సృష్టిలో ఉన్నాయో అన్నిటికీ కూడా తల్లి జనని ఎవరు అంటే అమ్మయే, ఆ శ్రీమాతయే. కాబట్టి ఆమె విశ్వజనని. వర్ణాశ్రమ విధాయిని. ఈ వర్ణాశ్రమ విధాయిని అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఈ మొత్తం సమాజాన్ని, మానవ సమాజాన్ని నిర్మించడంలో పరమ గురువైనటువంటి శ్రీకృష్ణుడి వారి యొక్క కృషి ఎంతో ఉన్నది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. కృష్ణుడు జగద్గురు ఎలా అయ్యారండి అంటే, జగత్తుకి జీవన విధానాన్ని బోధించినటువంటి గొప్ప ప్రవక్త కృష్ణుడు. అసలు కృష్ణుడు అంటే మనం ఎంతసేపు మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే రేపల్లిలో గోపికలతో డ్యాన్స్లు. ఇది అత్యంత సామాన్యమైనటువంటి ఆలోచన. అంత చిన్న ఆలోచన మనం ఎలా చేయగలుగుతామండి? మనకి ఇంత విశాల హృదయం ఉంది, విచక్షణ శక్తి ఉంది, బుద్ధి సూక్ష్మ గ్రాహ్యత ఉన్నది, ఇంత గొప్ప వాళ్ళం మనం. అలా ఎలా నమ్మేస్తాం? అది ఒక లీల అంతే. ఆయన లీలామానుష విగ్రహుడు. రామునిలాగే కృష్ణుడు కూడా లీలామానుష విగ్రహం. కాబట్టి ఇంకొకటి ఏమిటంటే, రాముడు శ్యామలాదేవి యొక్క అవతారం, కృష్ణుడు లలితాదేవి యొక్క అవతారం. శ్యామలాదేవి అంటే రాజశ్యామల, మంత్రిణి అంబా విరచిత విషంగ వదతోషిత విశుక్రవదతోషిత అని కొన్ని దగ్గర పాఠాంతరాలు ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రిని అంబ ఎవరు అంటే శ్యామలాదేవి. శ్యామలాదేవి పరిపాలకురాలు, మంత్రి కాబట్టి ఆమెకి ఆ గాంభీర్యం ఉన్నది. కాబట్టి ఆమె అంశ అయినటువంటి రాముడిలో చూడండి, రాముడిలో గాంభీర్యం ఉంటుంది. రాముడు ఎలా ఉంటాడంటే, రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఒక రూపం దాలిస్తే ఎలా ఉంటుంది అంటే రాముడిలా ఉంటుందట. అంత చక్కగా చెప్పారో చూసారా ఋషులు. రామో విగ్రహవాన్ ధర్మ. అంతేకాదు, ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే స్త్రీలనే కాదు పురుషుల్ని కూడా ఆకర్షించేటువంటి రూపం, గంభీరంగా ఉంటుంది. రాజు కాబట్టి ఆ కొంచెం స్ట్రిక్ట్నెస్, ఆ హుందాతనం అనేది కనిపిస్తుంది. కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు లలితాదేవి యొక్క అవతారం. కాబట్టి లలితాదేవి ఆకర్షణ, ప్రకృతి. కాబట్టి ఇక్కడ అందము ఆకర్షణ రెండు ఉంటాయన్నమాట. తేనె, కానీ పట్టులో ఉన్నటువంటి తేనె ఎలా అయితే తేనె తీగల్ని ఆకర్షిస్తుందో, అలా తన చుట్టూ ఆకర్షించుకునేటువంటి విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వాడు కృష్ణుడు. ఆయన యొక్క జీవన లక్ష్యం మరో కోణంలో మనం కానీ ఆలోచించినట్లయితే, మాస్టర్ ఈకే గారు రచించినటువంటి మంత్రజాలం ఇలాంటి రచనలు కానీ మనం చదివితే అప్పుడు తెలుస్తుంది అసలు ప్రణాళిక అంటే ఏమిటో. కృష్ణం వందే జగద్గురు మన మాటకి అర్థం ఏమిటో వరల్డ్ టీచర్ ట్రస్ట్ లో వాళ్ళు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు రచించినటువంటి పుస్తకాలు కానీ చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇంత పెద్ద ప్రణాళిక. కృష్ణుడు ఎంత గొప్ప రాజనీతివేత్తయో అంత గొప్ప సమాజ సంస్కర్త, అంత గొప్ప దూరదృష్టి కలిగినటువంటి వాడు. సమాజ నిర్మాణానికి సరి అయినటువంటి బంగారు బాటలు వేసినటువంటి వాడు. కాబట్టి ఆ దృష్టితో మనం కృష్ణుని కానీ అధ్యయనం చేసినట్లయితే
అప్పుడు మనకి తెలిసింది, ఆహా, శ్రీకృష్ణుడు ఇంతటి గొప్ప పని చేశాడా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వర్ణాశ్రమ విధాయిని అండంలో అమ్మవారికి పద్మనాభ సహోదరి, పద్మనాభుడు ఆ లక్షణం కలిగి ఉన్నప్పుడు పద్మనాభ సహోదరి అమ్మవారికి ఆ లక్షణం ఉండదా? ఉంటుంది కదా. ఎందుకంటే ఇద్దరు సహోదరులే కదా. ఒకే తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వాళ్ళకి లక్షణాలు సమానంగా ఉండవు. అందులో ఆశ్చర్యం ఏముంది? ఆ రకంగా అమ్మవారు వర్ణాశ్రమ విధాయిని. అలాగే మనకి పురుషోక్తంలో చెప్తారు కదా, బ్రాహ్మణోస్య ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య తద్భాగో శూద్రో అజాయత. ఒక విశ్వ పురుషుణ్ణి మనం ఊహించినట్లయితే విశ్వపురుషుని యొక్క అంగములలో ఒక్కొక్క అంగములో ఏ అంగము తాలూకా ప్రాధాన్యత ఎంత గొప్పదో ఆ ప్రాధాన్యాన్ని బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు ఏ ఏ అంగాల్లో ఉంటారనేది మనకి చెప్పబడింది. అంతేగాని బ్రాహ్మణస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు పైన ఉంటారా, పాదు శూద్రులు పాదముల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా నీచులురా అని కాదు ఇక్కడ అర్థం. పాదాలు లేని శరీరం ఎక్కడ ఉంటుంది, నిలబడుతుంది? అంటే ఈ సమాజం నిలకడగా ఉండడానికి ఆధారభూతమైనటువంటివి కాళ్ళు కదా. మన శరీరం నిలబడాలంటే ఆధారం కాళ్ళు. కాళ్ళు లేకపోతే శరీరం ఎక్కడ నిలబడుతుంది? పడిపోతుంది. కాబట్టి అంత ముఖ్యమైనటువంటి బాధ్యతలు వాళ్ళు వహిస్తున్నారని చెప్పడానికి ఈ శ్లోకం. దీన్ని వక్రీకరించి కుల భేదాలు రెచ్చగొట్టే మహానుభావులకి పాద నమస్కారం. మనకి వక్రీకరణలు ఎక్కువ. మనకి ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు వక్రీకరించిన దానికన్నా మన తాలూకా ఇంగ్లీష్ వాళ్ళు వక్రీకరించినటువంటి వక్రీకరణలు ఎక్కువ. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి వాళ్ళని చూసి జాలి వేస్తుంది. వీళ్ళు ఉభయభ్రష్టులు కదా, ఇటుకి కాకుండా అటుకి కాకుండా పోతున్నారు అనిపిస్తూ ఉంటుంది. అయితే అది కాదు మనం కావాల్సింది, అందుకోవాల్సింది. ఏం అందుకోవాలి? జన్మకి సార్థకత పొందడానికి ఏం కావాలి? సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటే మనం శాంతిని సుఖాన్ని పొందగలుగుతాం. ప్రపంచంలో ధనం ఉన్నవాడు శాంతిగా ఉండలేడు. శాంతి ఉన్నవాడు ధనవంతుడి కన్నా గొప్ప సుఖంగా ఉండగలడు. సుఖం అనేది ధనంలో లేదు, సుఖం అనేది చిత్త శాంతిలో ఉంటుంది. కాబట్టి మానసిక శాంతి సాధించటానికి మన ఆలోచన విధానమే ముఖ్య కారణం. ఆలోచన సరిగా లేకపోతే మన తాలూకా డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దానితో పాటు మానసిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మెంటల్ ఎగోని పెరుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. దీనికి అంతటికీ బుద్ధియే కారణం. బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తే మనలో ఎంజైముల తాలూకా రిలీజ్ అనేది, సెక్రెషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. జీర్ణ రసాల తాలూకా ఉత్పత్తి, జీవరసాయన ఉత్పత్తి కరెక్ట్ గా మన శరీరంలో జరుగుతుంది అన్నమాట. అలా జరిగినప్పుడు శరీరం చక్కగా పనిచేస్తుంది. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మనం తీసుకునేటటువంటి ఒత్తిడి అనేది మనం తీసుకోవడాన్ని బట్టి ఉంటుంది. స్ట్రెస్ నువ్వు తీసుకోవడం ఏమిటి? అది బయట నుంచి వస్తుంది కదా. మనకి నా మీద ఇంత ప్రెషర్ ఉంది కదా, ఇన్ని పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నాయి కదా. పరిస్థితులు అందరికీ ప్రతికూలంగా ఉంటాయి. కష్టం లేని మనిషి ఎవడుంటాడు ఈ ప్రపంచంలో? చూపించాను. ఒత్తిడి లేనివాడు, కష్టం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఒత్తిడి, కష్టం అనే ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ఒక్కొక్కరు ఎక్కువ ఉంటుంది, ఒకరు తక్కువ ఉంటుంది, ఒకరు విభిన్నంగా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు బట్టి. అది ఒకరితో పంచుకుంటే తగ్గేది కాదు. మనమే దాన్ని తగ్గించుకునేటువంటి సొల్యూషన్ ఆలోచించాలి. నేను అసలు ఇంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం ఏమిటి? అలా ఆలోచించాలి అంటే నిలకడగా ఉంచటం మనసుని మనం నేర్చుకోవాలి. మనసుని నిలకడగా ఉంచాలి అంటే ఆధ్యాత్మికతని మనం అనుసరించవలసి ఉంటుంది. ఫిలాసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాడు ఎంత ఒత్తిడినైనా సరే తట్టుకొని బయటికి రాగలదు. ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ లో కూడా, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఒత్తిడిని తగ్గించడానికి వాళ్ళకి గీతా క్లాసెస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ లెవెల్లో, పిహెచ్డి లెవెల్లో, పీజీ లెవెల్లో, కార్పొరేట్ లెవెల్లో కూడా కొంత యోగా, ప్రాణాయామం ఇవి నేర్పిస్తున్నారు. ఎందుకు అంటే స్ట్రెస్ రిలీజ్ కోసం.
స్ట్రెస్ రిలీజ్ అని ఇంగ్లీష్ వాడు 2 పదాలు వాడేస్తే ఓహో అదేంటంటే మనకి అకలంక ఔషధం అయిపోతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ప్రాణాయామం చేయరా అంటే వీడు ఇది మతం అయిపోతుంది మనకి. పదాలు తేడా, మనం అంత తక్కువగా ఆలోచించకూడదు. మన ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలి. ఏం చెప్తున్నాడు అనేది సదవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. వినేటప్పుడు అవతల వాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడనే గ్రహించగలిగేటువంటి కామన్ సెన్స్, సూక్ష్మ దృష్టి మనకు ఉండాలి కదా, కనీస అవగాహన శక్తి మనకు ఉండాలి కదా. ఒక రకమైన చదువు గొప్పది, ఒక రకమైన చదువు పనికి రానిది అని మనం ఆలోచిస్తే ఎలా అవుతుందండి? విద్య విద్యే, జ్ఞానం ఎక్కడున్నా జ్ఞానమే. కానీ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టి మనకది ఎలా ఉపయోగపడుతుందో, మనకి ఏ రకంగా మన ఉన్నతికి అది దోహదపడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. అంతే కదండి. రావణాసురుడు రావణ బ్రహ్మ, మహాజ్ఞాని, గొప్ప తపస్సాలి. ఏమైందండి? ఆ జ్ఞానాన్ని ఆయన సక్రమంగా వినియోగించుకోలేక అపమార్గంలో అక్రమంగా ఉపయోగించాడు కాబట్టి నాశనం అయిపోయాడు. కీర్తి పొందవలసిన వాడు అపకీర్తిని పొందాడు. సాక్షాత్ కైలాస పర్వతాన్నే ఎత్తేయగలిగినటువంటి బలశాలి మహాశక్తి సంపన్నుడికి కోతి మూక చేతిలో పరాజయం ఏమిటండి? పురాణాలు అనేవి కథల్లా ఉంటాయి, కానీ కథలు కావు అవి, గొప్ప ఉద్బోధలు, మనకి చెప్పేటటువంటి పాఠాలు అవి. కథని కథనగా కథని మనం కథగా తీసుకోవాల్సింది, ఒక నీతిగా తీసుకోవాలి. దాన్ని ఆ రకంగా తీసుకున్నప్పుడు అది హోమియోపతి టాబ్లెట్ లా పనిచేస్తుంది. అదనమాట. కాబట్టి ఇక్కడ వర్ణాశ్రమ విధాయిని అంటే అమ్మవారు వర్ణాశ్రమ ధర్మాలని రక్షించే వాళ్ళ పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనకి ఇంకొకటి కూడా ఉంది. ఆమె అమ్మవారు ఏం చేస్తుంది? కులాంగన కులాంతస్థ కౌలిని కులమాలిని, కులాంగన కులాంతస్థ, అక్కడ కూడా మనకి ఇదే కుల ధర్మాలని కులంలో ఉంటూ నిర్వర్తించేటువంటిది అని అప్పుడు చెప్పుకుందాం మనం. ఇక్కడ వర్ణాశ్రమ విధాయిని అంటే వర్ణాశ్రమ ధర్మాలని పాటింపజేసే అమ్మవారు అని మనం చెప్పుకోవచ్చు. సంస్కృతంలో ముఖం అంటే నోరు అని కూడా అర్థం, కానీ వదనం అని అర్థం కాదు, ఫేస్ అని అర్థం కాదు. కాబట్టి తెలుగులో వదనానికి వేరే పదం ముఖం అనే పదాన్నే వాడుతున్నాం. ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పడానికి నోరు ఎలా ఉపయోగపడుతుందో, సమాజానికి విషయాలు విపులంగా చెప్పడానికి మనిషికి నోరు ఎలాగో, సమాజానికి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు అన్నమాట. సమర్థత కలిగినటువంటి వ్యక్తులు సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు, బోధ చేస్తూ ఉంటారు. అటువంటి వారిని బోధ గురువులు అంటారు. సమాజాన్ని ఒక మంచి మార్గంలో ప్రవేశపెడదామనేటువంటి సదుద్దేశంతో మనకు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ సంకల్పాన్ని సంకల్పించారు. కాబట్టి ఉత్కృష్టమైన వారి సంకల్పానికి అనుగుణంగా ఈ రోజు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ అవకాశం నాకు వచ్చేది కాదు, వినేటటువంటి అవకాశం మీకు కలిగేది కాదు. దీనికి ఆధారభూతమైనటువంటి సంకల్పం ఎవరిది? ఆచార్య వెంకటేశ్వర్లు గారిది. కాబట్టి వారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కదా. కాబట్టి సంకల్పం అనేది ఎవరి యొక్క ఒక మెదడులో పుడుతుంది. అది ఎలా పుట్టింది అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రేరణ. ఆ లలితాంబిక చిదగ్నికుండ సంభూత అయినటువంటి అమ్మవారు ఆ సంకల్పాన్ని ఆయన కల్పించింది కాబట్టి ఆయన ఆ పని చేస్తున్నారు. దాంతో పాటు ఆయన పని బాగుంది అని చెప్పేసి మనలాంటి వాళ్ళం మనిషి ఒక చేయి వేస్తున్నాం, దాన్ని నేర్చుకుంటున్నాం, ఆ సంకల్పం యొక్క ఫలాలను అనుభవిస్తున్నాం, సక్రమంగా జీవనం సాగించడానికి ఒక మార్గాన్ని వెతుక్కోవడంలో మనకి ఉపయోగపడుతుంది అనుకుంటే మనం ధన్యులం, ఆయన ధన్యులు. ఆ రకంగా మనకేంటంటే ఒక విషయాన్ని చక్కగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణ అనేది కులానికి సంబంధించినటువంటి పదం కాదు. ఒక విషయాన్ని విపులంగా కూలంకషంగా ఎదుటివాడికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయో వాడు బ్రాహ్మణుడు.
బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు బ్రాహ్మణుడు అని అనడం కాదు. బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించినటువంటిది కాదు, సంప్రదాయానికి, ప్రవర్తనకి సంబంధించినటువంటిది. వర్ణినో బ్రహ్మచారిణ అంటారు. అంటే బ్రహ్మచారి ఏం చేస్తాడు అంటే, వర్ణినో, వర్ణములు అంటే వేదములు, వేదములు చదివి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏ బ్రాహ్మణుడైతే సమాజానికి ఉపయోగపడేటువంటి వృత్తిని తన ధర్మంగా స్వీకరిస్తాడో అటువంటి వాడు సద్బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రంలో ఉత్తమ బ్రాహ్మణుడు అని అనిపించుకోడు, వాడు మామూలు సామాన్య బ్రాహ్మణుడు అనిపించుకోడు. కులంలో పుట్టాడు కాబట్టి ఆ కులం పేరు వాడికి చెప్తారు, అది కాదు. కాబట్టి బ్రాహ్మణుడు, విప్రుడు, శ్రోత్రియుడు ఇలా విభిన్నమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ప్రతి ఒక్క పదానికి ప్రత్యేకమైనటువంటి వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి. ఏ పదం ఎప్పుడు వాడాలి, ఏ పదం ఎవరికి వాడాలి అనేది మనం ఆ పదం యొక్క అర్థాన్ని సంపూర్ణంగా గ్రహిస్తే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అది జ్ఞానం, ప్రజ్ఞానం. ప్రజ్ఞాన ఘన రూపిణి అమ్మవారే కదా ఆ జ్ఞానాన్ని మనందరికీ అందిస్తుంది. కాబట్టి మనం ప్రయత్నం చేస్తే అందిస్తుంది. అమ్మ కావాలని అడిగితే కదా అమ్మ ఇస్తుంది, అడగకపోతే అమ్మైనా పెట్టదు కదా. అడగకుండా పెట్టేది ఈ తల్లి, మన జన్మనిచ్చినటువంటి తల్లి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి అడిగితేనే పెడుతుంది. ఈ విశ్వానంతరిని సృష్టించినటువంటి ఆ జగన్మాత ఆవిడ అడగకపోయినా పెడుతుంది. మన అవసరం ఆవిడకి తెలిస్తే చాలు. ఎలా తెలుస్తుందండి? ఇన్నిసార్లు గుడికి వెళితే, రోజుకి ఎన్నిసార్లు వెళితే తెలుస్తుంది? ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే తెలుస్తుంది? ప్రదక్షిణాలు చేస్తేనో, గుడికి వెళ్ళి వచ్చేస్తుంటేనో అమ్మవారికి తెలియదు. నీ గుండెలో ఉన్నటువంటి అమ్మవారిని చూడు, గుడిలో ఉన్న అమ్మవారిని చూడడం కాదు. గుడిలో అమ్మవారిని చూస్తే అమ్మవారు అక్కడ గుడిలోనే ఉంటుంది, గుండెలో ఉన్న అమ్మవారిని చూస్తే నీతో పాటు ఉంది అనేటువంటి జ్ఞానం వస్తుంది, స్ఫురణ వస్తుంది. అప్పుడు జ్ఞానం వస్తుంది. అది తెలియాలి మనకి. కాబట్టి అలా బోధించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నవాడు, అలాంటి వ్యక్తుల్ని బ్రాహ్మణులు అంటారు. బ్రహ్మ మార్గంలో చరించేవాడు బ్రాహ్మణుడు. కాబట్టి సాత్వికమైనటువంటి జీవనం ఎవరు వ్యక్తం చేస్తారో, ఎవరు వ్యతీతం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్న వారే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆత్మన్యూనతా భావాన్ని పొందవలసిన అవసరం ఏమీ లేదు. బ్రాహ్మణ కులంలో పుడితేనే గొప్పవాడు, పుట్టకపోతే గొప్పవాడు కాదనే భావన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వర్ణాశ్రమ విధాయిని అంటే ఇదన్నమాట. తర్వాత మంచి పనులకు మంచి ఫలితాల్ని, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాల్ని ఇచ్చినది అనే అర్థం కూడా ఉంది వర్ణాశ్రమ విధాయిని అంటే. మనం మంచి పనులు చేస్తే మంచి పనులు మంచి ఫలితాలు ఇస్తుంది అమ్మవారు, ఫలితాన్ని ఇచ్చేది అమ్మవారే. చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలను అమ్మవారే ఇస్తుంది. ఆవిడ ఇవ్వాలండి మనకు తెలియదండి. మనం ఎవరినో మర్డర్ చేసామంటే వెంటనే పోలీసులు వచ్చి లోపల తీసుకుపోయి ఉరి శిక్ష విధించరు. ఇది మనకి తెలియని విషయమా? అమ్మవారు రావాలా? అమ్మవారు అక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసు రక్షక భటులు చాలు, వాళ్ళు వచ్చి మొత్తం చేయవలసింది చేస్తారు. కాబట్టి వాళ్ళలో ఉన్నది కూడా ఆ పరమాత్మ స్వరూపమే కదా. ఇది తప్పు, ఇది సమాజ నియమాలకి వ్యతిరేకం, సమాజ సంక్షేమానికి వ్యతిరేకం అని వాళ్ళు భావిస్తే వెంటనే దానికి తగిన పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి అదన్నమాట, ఆ ఫలితం వాళ్ళ ద్వారా ఇప్పింపజేసేది అమ్మవారు అని మనం అర్థం చేసుకోవాలి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక, ఇది మొత్తం 16 అక్షరాల నామం. ఒక పాదమంతా కూడా ఒకే నామం అన్నమాట. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని మనం విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఉయ్యాలు ఊపినట్టు చదువుతూ ఉంటాం చూడండి, ఒక రిథంలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి నామాలు వచ్చినప్పుడు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకటే నామం అయినప్పుడు మధ్యలో విరిస్తే అర్థం చెడిపోతుంది, అపార్థం కూడా ఒక్కొక్కసారి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నామము ఎలా చదవాలి, ఇది మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే
ఒక అక్షరం, ఒక కొమ్ము, ఒక దీర్ఘం మారిపోయినా సరే, అర్థం మారిపోతే ప్రాబ్లం లేదు, కానీ అపార్థాలు కనిపిస్తే అమ్మవారికి మనపై దయ కలగడానికి బదులుగా కోపం కలుగుతుంది. ఏమిటండి ఈ కథలు చెప్తున్నారు, అమ్మవారి కోపం ఏమిటండి, ఆవిడ ఎప్పుడు కనిపించిందండి అంటే, సరే ఆవిడ కనిపించదు, ఆవిడ కోపం లేదు, మనమే చూపించలేదు, ఆవిడ దయ కూడా చూపించలేదు, మరి ఏమిటి మనం నమ్ముతాం అయితే? కానీ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏమిటి అంటే, లలితా సహస్రనామం అనేది పూరికమైనది. ఇందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం ఒక బీజాక్షరము. కాబట్టి త్వరయుక్తంగా, అర్థవంతంగా దీన్ని చదవగలిగినప్పుడు, సైన్స్ పరంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, మనం మనం విడుదల చేస్తున్నటువంటి శబ్ద ప్రకంపనలు పదాల రూపంలో చక్కగా ఉచ్చారణ కరెక్ట్ గా ఉన్నట్లయితే, ఆ ప్రకంపనలు సుహృద్భావ వాతావరణాన్ని కల్పిస్తాయి, పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తాయి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో. మనం చేస్తున్న శబ్దాలే కదా, శబ్ద ప్రకంపనలు, సౌండ్ వేవ్స్. కాబట్టి ఈ సౌండ్ వేవ్స్ అనేవి మన మనస్సు మీద, మన బుద్ధి మీద ప్రభావం చూపిస్తాయి. అది సైన్స్ ప్రూవ్ చేసిందే కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ గా చదవాలి, ఉచ్చారణ కరెక్ట్ గా ఉండాలి. అందుకే ఏంటంటే వేదోచ్చారణ, వేద పండితుల చేత ఆ వేద ఆశీర్వచనం మనకు చేయిస్తారు. వాళ్ళు చదివినప్పుడు చూడండి, వినడానికి ఇంపుగా ఉంటుంది వేద పండితులు చదువుతూ ఉంటే. అందుకే అమ్మవారిని సహజ నామాల్లో ఒకటి ఉంది, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల. ద్విజులు అంటే బ్రాహ్మణులు రెండు వరుసల్లో నిలబడి వేద మంత్రోచ్చారణ చేస్తే ఆ బ్రాహ్మణులు చూడడానికి ఎంత చక్కగా ఉంటారో, అలా అమ్మవారి పలు వరుస ఉన్నదంట. అది వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం దాని గురించి. ఆ రకంగా అమ్మవారి యొక్క ఈ నామంలో కృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటే అర్థం ఏమిటంటే, కృతులు అంటే వేదములే కదా, వేదములనేటువంటి సీమంతిని అంటే స్త్రీలు. సీమంతిని అంటే స్త్రీ అని అర్థం. సీమంతము కలిగినటువంటిది సీమంతిని అంటే పుణ్యస్త్రీ అని అర్థం. అలా వేదములనేటువంటి స్త్రీల చేత వాళ్ళు పాపిటలో ధరించినటువంటి సింధూరము అంటినటువంటి పాదములు కలిగినటువంటిది. వాళ్ళ పాపిట్లో పెట్టుకున్నటువంటి సింధూరం అమ్మవారి పాదాలకు ఎలా తగిలిందండి అంటే, వేదములనేటువంటి స్త్రీలు తమ నొసలు తగిలేటట్టు అమ్మవారి పాదాలకి తాకించి నమస్కరించినప్పుడు వారి పాపటికున్నటువంటి సింధూరం అమ్మవారి పాదాలకి తగిలిందనమాట. అంటే అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ప్రతి రజో కణము, ధూళి కణము, కుంకుమ కణము, సింధూరము యొక్క కణము ఆ వేదముల యొక్క సారాన్ని మనకు అందించేటువంటిదన్న. కాబట్టి ఆ పాద ధూళిని మనం గ్రహించి నొసట తిలకంగా ధరిస్తే ఆ సాక్షాత్ బ్రహ్మజ్ఞానం మనకి పొందే అర్హత లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చేది, బ్రహ్మజ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది. అర్హత వస్తే తర్వాత పొందడం. ప్రతి ఒక్కరూ అలా వెళితే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ తీసుకుని ఇలా పెట్టేసుకొని నేను బ్రహ్మజ్ఞానం అయిపోయానని ఫీల్ అయిపోవచ్చు. అలా కుదరదు. పనే. కృషితో నాస్తి దుర్భిక్షం. దుర్భిక్షం పోవాలంటే కృషి చేయాలి. కృషి చేయకుండా మనం బొట్లు పెట్టుకున్నామండి, సింధూరం పెట్టుకున్నామండి అంటే కుదరదు. ప్రయత్నం చేసిన వానికి వాని యొక్క దుస్థితిని తొలగించుకునేటటువంటి సామర్థ్యం కలుగుతుంది. దానికి దైవశక్తి తోడ్పడుతుంది. మానవ ప్రయత్నం లేనిదే మాధవ ప్రయత్నం సహకరించదు. మనం పని చేస్తేనే భగవంతుడు కూడా సహాయపడతాడు. ఏమీ చేయకుండా దేవుడి దండం పెట్టి అంతా జరిగిపోవాలంటే ఎలా అవుతుందండి? అది తప్పుడు ఆలోచన. కాబట్టి మన శక్తి, స్వయం శక్తి మీద ఆధారపడుతూ భగవత్ శక్తి మనకు సహాయం చేయాలని కోరుకోవాలి. అప్పుడు ప్రకృతి అంతా కూడా నీకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అది మనకి కృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అనే నామంలో ఇంకా విస్తృతంగా మనం చెప్పుకోవాల్సింది ఉంది.
మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మనం పూర్తి చేసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్.